నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి, మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరు లక్షలకి శిశువు విక్రయం, పోలీసులకి చిక్కిన 16 మంది నిందితులు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు అందజేత. మానసాదేవి ఆలయానికి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. వారం క్రితం జన్మించిన శిశువుని 6 లక్షల రూపాయలకి విక్రయించిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రేమికుడు మోసం చేయడంతో ఆ తల్లి బాబును అమ్మేందుకు సిద్ధమైంది. కాగా ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన షాలం సాయిలత హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును అమ్మేందుకు మధ్యవర్తుల ద్వారా తల్లి శిశువుతో సహా కరీంనగర్ కు వచ్చింది. నగరంలోని సాయిబాబా గుడి వద్ద ఒక ఆసుపత్రి సమీపంలో శిశువు విక్రయానికి బేరం జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన స్థానికులు కొందరు డయల్ 100 కు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు శిశువు తల్లి, శిశువుతో పాటు శిశువును 6 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన గన్నేరువరం మండలం చాకనివాలిపల్లికి చెందిన బావన్ల రాజమల్లు, అతని భార్య లతను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టారు. తాత్కాలిక రక్షణ నిమిత్తం శిశు గృహకు తరలించారు. శిశువును విక్రయించిన తల్లి శీలం సాయి, కొనుగోలు చేసిన దంపతులు బావన్ల రాజమల్లు, లతలతో పాటు కారు డ్రైవర్, మధ్యవర్తులు మొత్తం 15 మందిపైన కేసు నమోదు చేశామని టూ టౌన్ సీఐ సుజన్ రెడ్డి తెలిపారు. సివిల్ హాస్పిటల్ సమీపంలో విక్రయిస్తూ ఉండగా స్థానికులు డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇచ్చారని చెప్పారు. పాపను కొనుగోలు చేసి తీసుకుని వెళ్తూ ఉండగా గుర్తించి గన్నేరువరంలో వాహనాన్ని పట్టుకున్నామని సీఐ తెలిపారు. ఈ కేసులో సుమారు 18 మందికి ప్రమేయం ఉండగా 2 పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా షాలం సాయిలత ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయినట్లు తెలుస్తోంది. గత్యంతరం లేకపోవడంతో శిశువును విక్రయానికి నిర్ణయించినట్లుగా అనుమానిస్తున్నారు. సుమారు 6:30 ఆ టైంలో డయల్ 100 ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ రావడం జరిగింది. డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజెస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను, ఒక కారు, చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా, చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాలపైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన, అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన మొత్తం 60 మంది లబ్ధిదారులకి
సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. సుమారు 15 లక్షల విలువైన చెక్కులని వారికి అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వివిధ రంగాలకు చెందిన లబ్ధిదారులకి ఈ ఆర్థిక సహాయం దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. డిసెంబర్ 13, 14వ తేదీలలో కరీంనగర్లో జరగబోయే మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలని విజయవంతం చేయాలని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చాట్ల శ్రీధర్, సెక్రటరీ నీలం లక్ష్మణ్ అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 13, 14న 2 రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజల నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో 2014లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. స్టేట్ మీట్ ను విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్స్ మాస్టర్ అథ్లెటిక్ ప్రెసిడెంట్ చాట్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ నీలం లక్ష్మణ్, ట్రెజరర్ కుడాల శిరీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పెంచాల కిషన్ రావు, రాజిరెడ్డి, వెంకటేష్, మహేందర్, మన్సూర్, ప్రభాకర్, పద్మ, రాధా, అమర్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో డిసెంబర్ 14th and 15th 14th అంబేద్కర్ స్టేడియంలో జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో ఆరంభం సన్నాహకంలో భాగంగా మేము అందరం పిలిచినాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి యాజ్ అ ప్రెసిడెంట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, మనందరికి తెలుసు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని సంపదలకెల్లా ఆరోగ్యమే బెటర్, అంటే ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించవచ్చు అనేది తెలుసు. యాజ్ అ డాక్టర్గా మేము పొద్దున్న లేస్తే చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం. క్రానిక్ డిసీజెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, డయాబెటిక్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ని. సో మేము చెప్తాం మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, ఫుడ్ చేంజ్ చేసుకోండి అని చాలా చెప్తుంటాం. కానీ ఇక్కడ మనము డిసెంబర్ 13, 14లో మనము స్టేట్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనం 2014లో కూడా ఇక్కడ స్టేట్ మీట్ చేసినాం. అప్పుడు దాదాపు నాకు తెలిసి వాకింగ్కు ఒక 100లనే వచ్చేటోళ్ళు. అక్కడ 13th నాడు మనకు మార్నింగ్ నుంచే ఈవెంట్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ అంటే మనకు వాకింగ్, రన్నింగ్, లాంగ్ రన్స్, డిస్టెన్స్ రన్స్ ఉంటాయి. అవి ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి 6కే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే 6 to 9 లోపలనే లాంగ్ రన్ కానీ వాకింగ్ కానీ కంప్లీట్ చేయాలి. దేవాలయాలు స్ఫూర్తి కేంద్రాలని శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట స్వయంభు మానసాదేవి ఆలయాన్ని ఆయన సందర్శించారు. మానసాదేవి అపురూప లక్ష్మి, సీతారామాంజనేయ, గణపతి, లక్ష్మీ నరసింహ, మహాశివుణ్ణి, 108 శివలింగాలను, జంటనాగులని దర్శించుకున్నారు. శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి అమ్మవార్లకి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో దేవాలయాలను సందర్శించాలని విద్యారణ్య భారతీ స్వామి తెలిపారు. కోరికలు తీర్చుకోవడానికి దేవాలయాలను సందర్శించరాదని స్పష్టం చేశారు. దేవాలయాలకు వచ్చేవారు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రవేశం చేయాలని సూచించారు. భగవత్ నామస్మరణతో మనిషిలో పరివర్తన తప్పక వస్తుందన్నారు. తొలిసారిగా ఆలయ సందర్శనకి విచ్చేసిన విద్యారణ్య భారతీ స్వామిని ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు, ఘనంగా సన్మానించారు. స్వామివారి ఆలయానికి రావడం అదృష్టమని ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్లో 2 రోజుల పాటు నిరాశ్రయులైన రోడ్లపై, డివైడర్లపై రాత్రి సమయంలో పడుకునే వారికి
ఆశ్రయం కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టామని మెప్మా పీడీ స్వరూపారాణి తెలిపారు. గత 2 రోజులుగా విబి ఫౌండేషన్, మున్సిపల్ అధికారుల సంయుక్తంగా కరీంనగర్లోని పలు రోడ్లపై ఎవరూ లేని నిరాశ్రయులైన వారు రాత్రి సమయంలో రోడ్లపై పడుకునేవారని గుర్తించి కట్టారాంపూర్లోని నిరాశ్రయుల కేంద్రానికి తరలిస్తున్నామని చెప్పారు. ఇంట్లో ఉండి రోడ్లపై నిద్రిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఇండ్లకు పంపించనున్నామని తెలిపారు. కరీంనగర్లోని వెంకటేశ్వర టెంపుల్, కళాభారతి, గీతాభవన్ చౌరస్తా, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై పడుకున్న దాదాపు 15 మందిని గుర్తించి వారిని నిరాశ్రయుల కేంద్రానికి తరలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విబి ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్, టీఎంసీ మానస, సఖీ, మెప్మా బృందం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విబి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు 2 డేస్ మేము ఇక్కడ అర్బన్ హోమ్లెస్ పీపుల్ని కరీంనగర్లో కొన్ని జంక్షన్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాం. డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళు ఈ బస్ స్టాండ్ జంక్షన్ కావచ్చు, మున్సిపల్ ప్రెమిసెస్ కావచ్చు, కళాభారతి దగ్గర కొన్ని చోట్ల వాళ్ళంతా రోడ్లపైనే డివైడర్స్ పైన పడుకోవడం జరిగింది. వాళ్ళని మేము ఇమ్మీడియట్గా నిరాశ్రయుల కేంద్రానికి తరలించడం జరిగింది. ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్, సఖీ వాళ్ళు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మన అంటే నైట్ షెల్టర్ నిర్వాహకుడు వాళ్ళు కావచ్చు, మన మెప్మా స్టాఫ్ అందరితోటి మేము దాదాపు 50 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాము. వాళ్ళందరినీ ఇప్పుడు నైట్ వాళ్ళకి ఫుడ్ అదంతా అరేంజ్ చేయిస్తున్నాము. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడాకారులు రాణించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా పురుషుల కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే నెల 11, 12, 13, 14 తేదీల్లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా జట్టుకి శిక్షణ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలని కరీంనగర్లో నిర్వహించనున్నామని రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్ సంపత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ సిహెచ్ మల్లేష్, పద్మ, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయుడు అంతర్పుల శ్రీనివాస్, జగిత్యాల జిల్లా నిర్వహణ కార్యదర్శి రఘుపతి పాల్గొన్నారు. రానున్న 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మహిళలకును మెన్స్కి అండ్ ఉమెన్స్కి వచ్చే నెల డిసెంబర్ 11 నుంచి 14 దాకా జరగబోతుంది. దాని అనుసంధానంగానే మన డిస్ట్రిక్ట్ కరీంనగర్ జట్టు ఒక ప్రాక్టీసింగ్ మరియు టీమ్ ఒక క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర అధ్యక్షుడు కేసాని వీరేశమన్న ఈసారి ఈ 72nd రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్కి మనకు అవకాశం ఇచ్చిండు ఆర్గనైజ్ చేయడానికి. మెన్ క్యాంప్, కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా కబడ్డీ అధ్యక్షులు అమిత్ కుమార్ గారు దీన్ని ఒక ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాంతోపాటు మా కబడ్డీ సభ్యులందరి సహాయ సహకారంతో ఈ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు దిగ్విజయంగా నిర్వహించబోతున్నాం. వారి సహాయ సహకారాలు మాకు ఎల్లవెల్లా అందుతున్నాయని, అదేవిధంగా అమిత్ కుమార్ అయితేనేమి, రాజేందర్ రావు గారు, అదేవిధంగా మా ప్రసాదరావు గారి సహాయ సహకారాలు, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు, మరియు అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు. తెలంగాణ రాష్ట్రంలో జాగృతిని మరింత బలోపేతం చేయనున్నామని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా కమిటీల ఎన్నికని త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా మండలాలకి సంబంధించిన నూతన ఇన్ఛార్జీలని ఎంపిక చేశారు. మండలాల్లో ఉన్న జాగృతి పాత కొత్త నాయకులని కలుపుకొని గ్రామాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్తో పాటు ఆయా మండలాల జాగృతి ఇన్ఛార్జీలు, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జాగృతి మండల కమిటీలకు సంబంధించి 16 మండలాలకు 16 మందిని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈరోజు త్వరలోనే ఆ మండలానికి మండల కమిటీకి సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా, మండల కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా ఈరోజు 16 మండలాలకు 16 మంది ఇన్ఛార్జీలను ఈరోజు ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి కమిటీ, అనుబంధ విభాగాల కమిటీలు కూడా అతి త్వరలోనే జాగృతి అధ్యక్షురాలు మా కవితక్క గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం ఈ కమిటీల రూపకల్పన అంతా కూడా జరుగుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త ప్రాతిపదనలను కమిషన్ సమర్పించింది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 46 ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీఓ, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియని వేగవంతం చేసే దిశగా ఈ చర్యలు చేపట్టింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి ఎదుట అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పలువురు భగవాన్ సత్యసాయి భక్తులు హాజరై పేద ప్రజలకి భోజనం వడ్డించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హరికృష్ణ అన్నారు. వారం రోజులుగా వృద్ధాశ్రమంలో పండ్లు, అల్పాహారం, వస్త్రదానం చేశామని చెప్పారు. ప్రస్తుతం కళాభారతి ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అనే సత్యసాయి నినాదంతో సేవలందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సేవా సమితి కరీంనగర్ వారిచే అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం, అల్పాహార కార్యక్రమం, వస్త్రదానం మరియు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కళాభారతి ఆవరణలో మనకు అన్నదాన కార్యక్రమం అనగా నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇలా స్వామివారు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న ప్రకారంగా అందరిని సేవించు, అందరిని ప్రేమించు అనే నినాదంతో స్వామివారి ఆదేశాల అనుసారంతో ఈ యొక్క సేవ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో బాల దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవి, V4C ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలంటూ చేపట్టిన నాటకం ఆకర్షించింది. చెట్లు నాటడం, వాటి సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, మంచి అలవాట్లు, నీటి పొదుపు లాంటి అంశాలపై చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిత్రలేఖన, ఉపన్యాస, పాటలు, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేశారు. వివిధ రంగాలలో విద్యార్థులని ఉత్తేజపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని సిహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, V4C ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Happy to see the students performing on various themes, like when I witnessed children performing on reduce, reuse, recycle and refuse plastic. It's a direct message to parents that we need to stop using single-use plastic. And then there was importance of birds, where children have spread the message of importance of birds in our daily lives. And then every child, every tiny tot performing on various once again happy children's day. చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా మేము జాయ్ఫుల్ జంబోరే అనేది November 14 సెలబ్రేషన్స్ని ఈరోజు చేస్తున్నాము. దాదాపు డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ థీమ్స్ మీద మేము సాంగ్స్, డ్యాన్సెస్, స్కిట్స్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ చేస్తున్నాము. దీనికి హై ఎండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. చాలామంది పేరెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఎస్పెషల్లీ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే వేణుగోపాల్ రెడ్డి సార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని LMD కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు 2వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. దేవాలయ ప్రతిష్టా మహోత్సవ వేడుకల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే స్వస్తివాచనం, స్థాపిత దేవతా పూజలు, నవగ్రహ, క్షీరాదివాసం, మూలమంత్ర హవనములతో పాటు పలు పూజలు, అర్చకులు జరిపించారు. ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకి హాజరయ్యే భక్తులు, అయ్యప్ప స్వాములకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. AMR ఉన్నతి ఫంక్షన్ హాల్ నిర్వాహకులు అన్నాడి మోహన్ రెడ్డి 3 రోజులుగా అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. ఆదివారం జరగనున్న అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శ్రీ విద్యారణ్య భారతీ స్వామి హాజరు కానున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
కార్మికుల హక్కులని హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ కరీంనగర్లోని కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని టవర్ సర్కిల్లో గల గంజ్ ప్రాంతంలో జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ని తెచ్చిందని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. 2019-2020 సంవత్సరంలో తీసుకువచ్చిందని చెప్పారు. నూతనంగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్లతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లనుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు యజమానులకి అనుకూలంగా తీసుకువచ్చారని ఆరోపించారు. తక్షణమే రద్దు చేయాలని, లేని ఎడల నిరవధిక సమ్మె చేయనున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బోయిన్పల్లి నరసింగారావు, జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, యూనియన్ నాయకులు గట్టు సతీష్, చల్లా లక్ష్మణ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, శ్రీనివాస్, రాజమౌళి, పరశురాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా 2019-2020 సంవత్సరాలలో తీసుకొచ్చింది. ఇది కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ 4 సంవత్సరాల పాటు దాన్ని అబెండ్స్లో పెట్టి అమలు కాకుండా నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మొన్న 21 తారీఖు రోజు దాన్ని అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. అంటే రేపటి నుండి ఏంటంటే ఆ చట్టాలన్నీ కూడా కోడ్లన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. ఈ కోడ్లకు సంబంధించింది ఏంటంటే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేకూర్చేటిది. అటు వేతన కోడ్లో తీసుకొచ్చిన సవరణ వల్ల జీతాలకు సంబంధించింది కానీ, మినిమం వేజ్ కనీస వేతనాలు కానీ, అట్లాగే 8 గంటల పని దినము, ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి అనేక చట్టాలన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, యజమానులకు అనుకూలంగా మోడీ సర్కారు తీసుకొచ్చారు. పంచ పరివర్తన్ విషయాలు సమాజంలో పరివర్తనకి దోహదపడతాయని ఆర్ఎస్ఎస్ విభాగ్ బాధ్యులు సీఏ నిరంజనాచారి, పాక సత్యనారాయణ, డాక్టర్ రమణాచారి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పలు దేవాలయాల వద్ద స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్ బాధ్యులు పూజలు చేశారు. అనంతరం గృహ సంపర్క్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థగా రూపుదిద్దుకుందని తెలిపారు. స్వయం సేవకులు గడప గడపకు వెళ్లి పంచ పరివర్తన్ విషయాలు, సామాజిక సమర్థ, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలు, పౌర నియమాలు అనే 5 విషయాలు ప్రాముఖ్యతల గురించి సవివరంగా తెలియజేస్తారని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గృహాన్ని సంపర్కం చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి గడప గడపకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఇన్ఫర్మేషన్ చేయాలన్న ఉద్దేశంతో జనజాగరణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఒక కరపత్రము, ఒక స్టిక్కరు, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వెళ్తున్నాము. ప్రతి ఇంటింటికి సంపర్కం చేసే ముందు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మనము ఈ సంఘం యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ పంచ పరివర్తన విషయాలలో మనము ఏ విధంగా ఉండాలన్న ఇన్ఫర్మేషన్ ఆ కరపత్రాల్లో ఉంది. అందులో భాగంగా కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు, స్వదేశీ ఈ విషయాలపైన మనము ఎక్కువ ఈ అంశంపైన మనం ఫోకస్ చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రంగనాయకుల స్వామి ఆలయంలో నవంబర్ 29వ తేదీన మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. గుండ్లపల్లి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పడిపూజకి బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లోని అన్ని గ్రామాల అయ్యప్ప స్వాములు, వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు దొమ్మాట భాస్కర్ రెడ్డి, గురుస్వామి మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి స్వాములు కోరారు. అధిక సంఖ్యలో పాల్గొని శనివారం రోజు 29/11/2025 శనివారం రోజున అయ్యప్ప పడిపూజ మహాపడిపూజ కలదు. కావున అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములు, నానయ్యప్ప స్వాములు అందరూ కూడా అందరూ వచ్చి పడిపూజను విజయవంతం చేయగలరని స్వాములందరికీ శతకోటి వందనాలు, అనంతకోటి పాదాభివందనాలు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే స్వామియే.
సీనియర్ టీడీపీ పార్టీ నేత ఎన్టీఆర్ వీరాభిమాని దివంగత కళ్యాణపు ఆగయ్య సంతాప సభ కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సంస్మరణ సభకి పలువురు కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఆగయ్య చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. టీడీపీ నేత ఆగయ్య కరీంనగర్ కు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ దగ్గు మహేందర్, మాజీ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస్, మాజీ కన్వీనర్ తిరుమణి రాజేశం, మాజీ అధ్యక్షులు బొమ్మరాతి రామచంద్రం, సయ్యద్ అహ్మద్, వజీద్, కొత్త అనిల్ కుమార్, జగత్పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మా సీనియర్ కాంట్రాక్టరు కళ్యాణపు ఆగయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ మా సంఘం సభ్యులంతా సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనిషి చనిపోయిన తర్వాతనే వారి విలువ తెలుస్తుంది కాబట్టి కళ్యాణపు ఆగయ్య అన్నట్టు ఆయనే ఈ సంఘానికి ఏ పని ఉన్నా ముందుండి బిల్లులు పెండింగ్ అయినా కానివ్వండి, ఎవరైనా పనికాడ ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టినా ఆగయ్య గారికి చెప్పుకుంటే వచ్చి మాట్లాడే తత్వము. కళ్యాణపు ఆగయ్య గారి అకాల మరణం చెందడం జరిగింది. వారి మరణం అనంతరం మా అసోసియేషన్లో వారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా కళ్యాణపు ఆగయ్య గారి సేవలు మా కాంట్రాక్టర్లకు ఎంతో చేసి ఉన్నారు. వారు మొన్న కూడా మా బిల్లుల కోసం వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ వైడ్ న్యూస్ వెళ్ళింది. కళ్యాణపు ఆగయ్య గారి యొక్క మరణం మా కాంట్రాక్టర్లకు తీరని లోటుగా ఉన్నది. ఎందుకంటే వారు ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి 83 నుంచి చివరంటి వరకు టీడీపీలో ఉండి పార్టీకి ఎనలేని సేవ చేసుకుంటున్నారు. మరియు కాంట్రాక్టర్లు కూడా ఒక టైం బాండింగ్ కానీ ఒక నిర్దత్వాన్ని పనిచేసిన వ్యక్తి. మా కళ్యాణపు ఆగయ్య మా కాంట్రాక్టర్ల కొరకు ఎన్నో సేవలు చేసిండు. వారు చేసిన సేవలు ఎవరు కూడా మరవద్దు. కాంట్రాక్టర్ల సమస్యల కొరకు అతనే ముందుండి ఈ నడిపించిండు. ఎన్నోసార్లు కూడా వారు మరి ఎన్టీ రామారావు దగ్గరికి మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం అప్పుడు కూడా బిల్లుల కొరకు చాలా పోరాటం చేసిండు. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. తమిళనాడులో ఉదయం బత్తలగుండు నుండి బయలుదేరి పెరికులం అయ్యప్ప స్వామి టెంపుల్ కు చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన కలికోట ముఖేష్, మనోహర్, జ్యోత్స్న, ఉదయ్ కిరణ్, విరాట్, కలికోట సత్యనారాయణ, అరుణ, కలికోట మురళి, మనోహర్, రజిత, వేదాంకి, హన్సిక కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తిరిగి సాయంకాలం పెరియాకులంలో అయ్యప్ప దేవాలయంకి చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన బేతి కనకాలక్ష్మి, బేతి కిరణ్, వెన్నెల నయోమిక, లక్ష్మి, మెట్టె సతీష్, మెట్టె మధుమిత, మెట్టె లచ్చయ్య, మెట్టె కొమరవ్వ కుటుంబ సభ్యులు అల్పాహారానికి దాతలుగా వ్యవహరించారు. ఆదివారం ఉదయం తేనిలో పాండే టెంపుల్ గ్రామానికి చేరుకోనున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా జరిగాయని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. ఈ వారోత్సవాల ముఖ్యాంశం ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఔషధ రంగంలో రావాల్సిన మార్పులని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్రని విద్యార్థులకి వివరించారు. ఈ వారోత్సవాల్లో నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, రంగోలీ, క్రీడలు ఇందులో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేశారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ సాధించిన విద్యార్థులకి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామనరసింహారెడ్డి, డాక్టర్ అప్పారావు, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, ధనుంజయ్, ఫిజికల్ డైరెక్టర్ టి సునీత, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Noble and ethical profession. You should follow the ethics and values, empathy, and you should give a trust to the society. It's very important. So, during your these years, 4 years or 6 years, or B.Pharmacy 4 years and Pharmacy 6 years, you should utilize every opportunity you get at our institutions level or competitions you are conducting at other than our institutions also. Whenever you get an opportunity, utilize it, because everyday learning is important. You will learn something every day in a classroom, but during these sessions, these events, definitely it will improve your knowledge levels,
and your creativity and your innovative thoughts. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.